మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్గా చెప్పుకునేటువంటి రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఎంతో కీలకంగా చెప్పుకోవచ్చు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అక్కడికి ట్రైన్ సౌకర్యం వస్తే ఆ ఊరు బాగుపడుతుందని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సిద్దిపేట థియేటర్ వద్ద బాలాజీ థియేటర్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా బయటకు వస్తున్నారు. సినిమా బాగుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? ఎట్లా అనిపించింది సినిమా చూస్తుంటే? బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ బాగుంది. సినిమా కూడా చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాగుంది, ఎక్సలెంట్. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను చూపెట్టినట్టు తెలుస్తుంది కాబట్టి, అంటే ఇటు క్రికెట్లో 6 6లకు 6 బాలకు 6 6 కొంచెం పడుతుంది. ఎట్లా అనిపించింది మీకు? ఇప్పటికైనా రాజకీయ నాయకులు గుర్తించాలి, పల్లెల్లో నివసించే యువకులని క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఈ సినిమా అది చూపించింది. పల్లెల్లో ఉన్నటువంటి యువకులని ఎట్లయితే ఇప్పుడున్న సిద్దిపేటలో క్రికెట్ స్టేడియం కానీ గౌరవ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ఎట్లాగైతే అన్ని ప్రాంతాలలో కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఇట్లాంటి సినిమా ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పి నేను రాజకీయ నాయకులు. క్రికెట్తో జనాలకు పరిచయం అయినటువంటి రామ్ చరణ్ ఇంకా కూడా వేరే ఈవెంట్ ద్వారా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎలా అనిపించింది మీకు? నాకైతే రామ్ చరణ్ క్యారెక్టర్ బాగా అనిపించింది, బాగా చేసిండు. ఎక్సలెంట్ యాక్షన్. సినిమా డైరెక్టర్ కూడా ఎక్సలెంట్. ప్రేక్షకులను అందరినీ ఈ సినిమా మనసులో దోచుకుంటుందని అనుకుంటున్నాను. సామాన్య ప్రజల మనసులు దోచుకునే విధంగా ఉంది అనుకోవచ్చా? 100% ఉంటుంది, ఉన్నది సినిమాలో పడుతుంది. బాగుంది సినిమా. ఈ పరిస్థితి ఒక కేరింతల మధ్య పటాకులు కాల్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎలా అనిపిస్తుంది సినిమా? సినిమా సూపర్ ఉంది, సూపర్ 100 days పక్క. ఓకే ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది అన్న, చాలా బాగుంది. బాగుంది సినిమా, బాగుంది సార్, బాగుంది, సూపర్. ఎలా అనిపించింది? సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ సినిమా చూసి బయటికి వస్తున్నటువంటి ప్రేక్షకులు ప్రస్తుతం అంతా ఉన్నారు. సినిమా ఎలా ఉంది, ఏం చెప్తారు? సినిమా అయితే చాలా బాగుంది. బుచ్చిబాబు డైరెక్టర్ తన సెకండ్ సినిమా అయినా చాలా బాగా తీశాడు. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాతో తీసిన సినిమా. దీంతో పెద్ది గోల్డ్ మెడల్ కొట్టి ఛాంపియన్ అయ్యాడు. మూవీ కూడా ఛాంపియన్ అయింది. బ్లాక్ బస్టర్ చూడొచ్చు. అంటే గ్రామీణ ప్రాంతంలో ఊరు డెవలప్ చేయాలని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. అటు రైల్వే సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు తెలుస్తుంది కాబట్టి మీకెలా అనిపించింది? మళ్ళీ పుడతా మా ఇంటి నేల మీద ఉన్నప్పుడు అన్నీ చేయాలి కదా, అందుకే రామ్ చరణ్ అన్నీ చేసేయాలా, ఊరు గురించి అన్నీ మాట్లాడాడు, అన్నీ నేషనల్కి తెలిసేలా చేశాడు. అంటే మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు? ఒక పని మీద డిపెండ్ అయి ఉండలేక అన్ని పనులు చేయొచ్చు మనిషి. ఈ కాలు లేకపోయినా ఏ వర్క్ అయినా చేయొచ్చు. ఆ వర్క్తో మనం సాధించవచ్చు అని చెప్పి ఒక అది ఇచ్చారు. మన జనానికి నైన్ థాట్ ఇచ్చారు. మీరు చెప్పండి, ఎలా అనిపించింది? సూపర్ ఉంది సినిమా మాత్రం. అంటే ఇది పరిస్థితి. అంటే సినిమా అందరూ కూడా చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతంలో ఒక చైతన్యపరిచే విధంగా ఈ యొక్క సినిమా పెద్ద సినిమా ఉందని చెప్పి ప్రధానంగా ఈ యొక్క ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి. రామ్ చరణ్ అంటే మెగా పవర్ స్టార్కి సంబంధించిన రామ్ చరణ్ సినిమాలు చూడడానికి మక్కువ చూపుతారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ ఎంతో సంతోషంగా గ్రామీణ ప్రాంతం ఉట్టిపడే విధంగా ఈ సినిమా ఉందని చెప్పి ప్రధానంగా ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లోడితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.